ప్లాస్టిక్ మన నిత్య జీవితంలో భాగమైపోయింది. బకెట్లు, డబ్బాలు, సంచులు ఇలా ఇంట్లో ఏ మూల చూసినా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ కనిపిస్తూనే ఉంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా చేతి సంచి తీసుకెళ్లే పని లేకుండా చవకగా దొరికే ప్లాస్టిక్ బ్యాగులకు అలవాటు పడిపోయాయి. అయితే ప్లాస్టిక్ వస్తువుల కన్నా ప్లాస్టిక్ సంచుల వాడకమే ప్రమాదం అంటున్నారు కోనసీమ జిల్లా కేసనపల్లికి చెందిన తోట ఉమామహేశ్వరి. అందుకే ప్రకృతిని నాశనం చేసే ప్లాస్టిక్ భూత నుంచి కాపాడడానికి సేవ్ నేచర్ కార్యక్రమాన్ని చేపట్టింది. నేను ఈ జూట్ బ్యాగ్స్ అనేవి మేము ఒక 10 మంది కలిపి మేము చేయడం జరుగుతుందండి కేసనపల్లి గ్రామంలో. అయితే మేము ఈ జూట్ బ్యాగ్స్ ఎందుకు ఎంచుకున్నామంటే ప్లాస్టిక్ అనే భూతం చాలా ఎక్కువ ఉంది మనకి. ఆ ప్లాస్టిక్ వల్ల మనకి చాలా హాని ఉంది అని తెలుసు కూడా. మనం ప్లాస్టిక్ని ఒక 10 రూపాయలు వస్తువు కొన్నప్పుడు కూడా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొచ్చి మనం ఇంటి దగ్గర పెట్టడం జరుగుతుంది. దాని గురించి మన పల్లెటూరులో కొంచెం అవగాహన కల్పించాలన్న ఆలోచనలో నేను చాలా కష్టపడి 3 నెలలు బయట మనీ పే చేసి నేను నేర్చుకుని వచ్చి ఒక 10 మందికి నేను ఎంప్లాయ్మెంట్ డిఆర్డీ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల నేను 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి 10 మందికి ఉపాధి నాతో పాటు నేను కలిపి 10 అంటే ఇంకా ఎక్కువ మందికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇక్కడ కల్పించుకుని మేము అందరికి కలిపి ప్లాస్టిక్ అనే భూతం కోసం మేము జూట్ బ్యాగ్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. అంటే మేము ఇంకా కూడా ముందుకు వెళ్ళడానికి అంటే డిఆర్డీఏ సపోర్ట్ నుంచి నబార్డ్ సంస్థ ద్వారా కూడా నేను 3 బ్యాచ్లతో 90 మందికి నేను ట్రైనింగ్ ఇవ్వడం పక్క గ్రామాల్లో జరిగింది. అంటే ప్లాస్టిక్ కోసం మంచిగా అవగాహన ఇచ్చి దాన్ని మనం ఎలా దూరం చేయాలనేది చేయడం కోసం పక్కన చిన్నగా బ్రాంచ్లు స్టార్ట్ చేయడం కోసం ప్రభుత్వాలు కూడా మాకు సపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా పక్కన చిన్నగా బ్రాంచ్లన్నీ స్టార్ట్ చేసి జూట్ బ్యాగ్స్ అనేవి అంటే డ్వాక్రా మహిళలు కానీ అంటే ఇంటి దగ్గరకు వచ్చిన మహిళలు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా నేర్పించాం కాబట్టి వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఉపాధి కల్పించడానికి ప్రభుత్వాల నుంచి కూడా మంచి మాకు సపోర్ట్ చేయాలంటే ప్రకృతి మనల్ని ఎంత కాపాడుతుందో మనం కూడా ప్రకృతిని అంత కాపాడాలనేది మేము సీరియస్గా తీసుకోవడం జరిగిందండి. పాయింట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేసనపల్లి గ్రామానికి చెందిన తోట ఉమామహేశ్వరి అనే ఒక పేద మహిళ మదిలో మెదిలిన ఆలోచనే సేవ్ నేచర్ కి నాంది పలికింది. ఉమా తన 2 ఆడపిల్లలను చదివించుకుంటూ 3 నెలలు హాస్టల్లో ఉండి బ్యాగ్స్ తయారీకి సంబంధించిన కోర్సు నేర్చుకుని తన స్వగ్రామం కేసనపల్లిలో చిన్నగా జూట్ బ్యాగుల తయారీ ప్రారంభించి లాభాపేక్ష లేకుండా తక్కువ ధరలకు విక్రయిస్తూ తన వంతు పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఏ సహకారం అందించడంతో నియోజకవర్గ పరిధిలో సుమారు 90 మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చి వంటింటి పేద గృహిణులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. మా మేడం గారి పేరు వచ్చేసి తోట ఉమామహేశ్వరి గారు. మేము మేడం గారి దగ్గర ఫ్రీగా ట్రైనింగ్ తీసుకున్నామండి. మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా సాలరీ వచ్చేసి 5 నుంచి 6 వేలు వస్తుందండి. మాకు ఇంట్లో కూడా మేము చాలా సపోర్ట్ చేయగలుగుతున్నాము. మా మెయిన్ పాయింట్ వచ్చేసి ప్లాస్టిక్ అండి. ప్లాస్టిక్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ప్లాస్టిక్ని వ్యతిరేకంగా మేము ఈ బిజినెస్ అయితే చేయడం జరిగింది. ఇది ఒక వ్యాపారం అయితే కాదండి. రేపటి సమాజానికి ఇదొక పూర్తిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ప్రకృతిని కాపాడే దృష్టితో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వాలు ఆర్థికంగా ఊతమిస్తే ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తే ఎక్కువ మందికి మరింత తక్కువ ధరలకు ఈ బ్యాగులను ప్రజలను అందించేందుకు వీలు ఉంటుందని ఉమామహేశ్వరి కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ కాలుష్యంపై అవగాహన కల్పించి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేలా ప్రజలను చైతన్యవంతం చేయడమే తన ప్రధాన ఉద్దేశమని ఉమామహేశ్వరి చెబుతున్నారు. ప్రభుత్వం ఇటువంటి ప్రకృతి రక్షకులకు సరైన ప్రోత్సాహం కల్పించి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మేము సేవ్ నేచర్ వర్క్ చేస్తామండి. జూట్ బ్యాగ్స్. మా మేడం పేరు ఉమామహేశ్వరి గారు, తోట ఉమామహేశ్వరి గారు. ఆవిడ దగ్గర నేను 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్నానండి. ట్రైనింగ్ అయ్యాక వర్క్ కూడా ఈవిడ దగ్గర అడిగాము. వర్క్ నేర్పుతానన్నారండి. వర్క్ ఇచ్చారు. ఇప్పుడు నాకైతే 6,000 దాకా ఇస్తారు జీతము. 6,000 ఇస్తే ఇంట్లో కొద్దిగా సహకారం కూడా వాళ్ళకి మగవాళ్ళు కూడా సహకరిస్తున్నారండి మమ్మల్ని పంపడానికి బయటికి. ఇది ఏంటంటే ప్లాస్టిక్ క్యాన్సర్ తోటి కూడా ఉంది కాబట్టి ప్లాస్టిక్ కొంచెం తగ్గుతుందని మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. అంతగా ఏమీ లేదు. కొద్దిగా ఎవరైనా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏమన్నా వస్తుందేమో అని మా ఆశ.